ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు కనే ఏకైక కళ, దాని పేరే ఐఐటి. ప్రతి తండ్రికి కూడా నా పిల్లవాడు ఐఐటిలో సీట్ రావాలి, దట్టు కంప్యూటర్ సైన్స్లోనే రావాలి, టాప్ ఐఐటి ఇన్స్టిట్యూట్ రావాలి, లేదంటే వాడి జీవితంలో ఏదీ సాధించనట్టే అనేది ఒక మెంటాలిటీ గట్టిగా పాతుకుపోయింది మన పేరెంట్స్ లోపల. ప్రెషర్ పెట్టడం వల్ల పిల్లలు నిజంగా కూడా చాలామంది ఐఐటి రాని వాళ్ళు, సీట్లు రాని వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మనం రోజు పేపర్లో వింటుంటాం, అన్నీ చూస్తుంటాం. సో అట్లా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు ఐఐటిలో రిజెక్ట్ అయిపోయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు కనే ఏకైక కళ, దాని పేరే ఐఐటి. ఐఐటి స్టాండ్స్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అసలు ఇండియాలో ఎన్ని ఐఐటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, దానిలో అడ్మిషన్స్ ఎలా, అసలు ఏం జరుగుతుంది, దాని స్టాట్స్ ఏంటి, ఈరోజు క్లియర్గా చూద్దాం. ఐఐటిలో చేరుతున్న జనాల్లో ఐఐటి అప్లై చేసేది ఎంతమంది, ఐఐటిలో సీట్స్ ఎంతమందికి వస్తాయి, అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది పోటీ పడుతున్నారు, పర్ సీట్ ఎంతమంది పోటీ పడుతున్నారో చూద్దాం. యాక్చువల్గా ఐఐటిలో ఉన్న సీట్లన్నీ, దీనికి ఎంతమంది పోటీ పడుతున్నారు? ఐఐటిలో ఉన్న సీట్లు జస్ట్ 16 నుంచి 17,000 సీట్లు అక్రాస్ 23 ఐఐటీస్ ఇన్ ఇండియా ఉన్నాయి. దీనికి ఎంతమంది పోటీ పడుతున్నారు అంటే 15 నుంచి 17 లక్షల మంది. పోయిన సంవత్సరం 15 లక్షల మందో, 17 లక్షల మంది, 16 లక్షల మందో పోటీ పడ్డారు. సో దీనిలో మెయిన్స్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు 2 to 2.5 lakhs. 2 to 2.5 lakhs అంటే అక్కడే 70 to 80% అక్కడే ఫిల్టర్ అయిపోతారు అనమాట. మెయిన్స్కే సెలెక్ట్ గారు. మెయిన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మెయిన్స్లోంచి అడ్వాన్స్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళు 16 నుంచి 17,000 మంది అక్రాస్ 23 ఐఐటీస్ ఇన్ ద ఇండియా, రైట్? సో ఇక్కడ సక్సెస్ పర్సెంటేజ్ ఎంత? 100కి 1. 16 లక్షల మంది విద్యార్థులు రాస్తే 16,000 మంది ఐఐటీస్కి సెలెక్ట్ అవుతారు. ఇందులో అన్ని బ్రాంచెస్ కలిపి నేను మాట్లాడుతున్నాను, నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్. బట్ ప్రపంచాన్ని అందరికీ, మన పేరెంట్స్ అందరికీ కూడా కంప్యూటర్ సైన్స్ సీటే కావాలి, దట్టు ఐఐటి బాంబేలోనన్నా, ఐఐటి ఢిల్లీలోనన్నా, టాప్ ఐఐటీస్లో కావాలా. మరి కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయన్ని కేవలం 100-150 సీట్లు. అంటే మనం కలలుగానే కాలేజీలో, కలలుగానే ఐఐటిలో ఉన్న సీట్లు 100 నుంచి 150, అంటే 0.001%. అంటే 10,000 మంది విద్యార్థులకు ఒక్కరికి మాత్రమే కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుంది మనం అనుకునే కాలేజీలో. మరి ఇది అందరికీ సాధ్యమా? దీని గురించి మనం పిల్లల మీద పెట్టే ప్రెషర్ ఎంత? ప్రతి తండ్రికి కూడా నా పిల్లవాడు ఐఐటిలో సీట్ రావాలి, దట్టు కంప్యూటర్ సైన్స్లోనే రావాలి, టాప్ ఐఐటి ఇన్స్టిట్యూట్ రావాలి, లేదంటే వాడి జీవితంలో ఏదీ సాధించనట్టే అనేది ఒక మెంటాలిటీ గట్టిగా పాతుకుపోయింది మన పేరెంట్స్ లోపల. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రెషర్ మీరు పెట్టడం వల్ల పిల్లలు ఎంత ప్రెషర్ మోయాల్సి వస్తుంది? 6th క్లాస్ నుంచి, 7th క్లాస్ నుంచి, 8th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయి ఐఐటి ఫౌండేషన్ చెప్తున్నారు. నిన్న ఎవరితో మాట్లాడితే చెప్తుంది, ఒక అమ్మాయితో మాట్లాడాను, 7th క్లాస్ అమ్మాయితోటి. 7th క్లాస్లో మాకు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయిందండి, 8th క్లాస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివేస్తామండి, దాని తర్వాత వెళ్ళిపోతాం అంకుల్ అని చెప్తుంది. ఇప్పుడే ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడే చదివేస్తే ఎంత ప్రెషర్ ఉండాలా? 7th క్లాస్ 8th క్లాస్ చదివే అమ్మాయికి ఆ మైండ్ కెపాసిటీ ఎంత ఉంది? ఇంత కెపాసిటీ ఉంటే మీరు ఇంత తెచ్చి పోస్తున్నారు, ఏమవుతుంది? ఒక 5 HP మోటార్కి 1 inch పైప్ పెడితే ఏమవుతుందండి? 5 HP మోటార్ ఇచ్చే ప్రెషర్ వేరు, ఈ 1 inch పైపు బ్లాస్ట్ అయిపోద్ది. సో అట్లనే పిల్లల మీద ప్రెషర్ కూడా చాలా ఎక్కువ అయిపోయి వాళ్ళు వేరే ఏది ప్రపంచాన్ని పట్టించుకోకుండా దానిలోనే ఉండడం వల్ల లోక జ్ఞానం లేకుండా, ఏదీ లేకుండా తయారవుతున్నారు. పోనీ చివరికి ఇంతమంది ఇంత కష్టపడి వస్తే అందరికీ సీట్ వస్తుందా అంటే రాదు. కేవలం 1% పీపుల్కే వస్తుంది, 99% పీపుల్కి రారు. ఈ 99% పీపుల్లో 6th క్లాస్ నుంచి చదివిన వాళ్ళు ఉంటారు, 8th క్లాస్ నుంచి చదివిన వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్లో చదివిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాల పీపుల్ ఉంటారు. సో ఐఐటి అనేది కొంతమందికి మాత్రమే అది సాధ్యమవుతుంది, అంతమందికి సాధ్యం కాదు. చలో ఐఐటిలో సీట్ రాలేదు, మరి ఏం చేయాలి? ఐఐటిలో సీట్ రాకుంటే జీవితం అక్కడికి అయిపోయినట్టేనా? ఈ రోజు సిచ్యువేషన్ చూస్తే, చాలా మంది పేరెంట్స్ సిచ్యువేషన్ చూస్తే ఇదే ఉంది. మా వాడికి ఐఐటిలో సీట్ రాకపోతే ఎట్లా ఉంది? ఐఐటి లేకుండా ప్రపంచం లేదా? ఐఐటి అనేది ఒక డెస్టినేషన్. ఓకే, ఆ డెస్టినేషన్ రీచ్ కాలేకపోతే వేరే మార్గాల్లో వెళ్ళాలి, తప్పదు. ఇదే మార్గంలో వెళ్తా నాకు అదే కావాలంటే అక్కడ ఉన్న ప్లేసే తక్కువ, ఇంతమందికి ప్లేస్ లేదు, కొంతమందికే వస్తుంది. కాబట్టి ఆ ప్రెషర్ పెట్టడం వల్ల పిల్లలు నిజంగా కూడా చాలామంది ఐఐటి రాని వాళ్ళు, సీట్లు రాని వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మనం రోజు పేపర్లో వింటుంటాం, అన్నీ చూస్తుంటాం.
అయినా మనం మారం. మరి ఐఐటీలో నిజంగానే రాకపోతే జీవితమే లేదా అంటే, ఐఐటీలో ఫెయిల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు, జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. మనం కొంతమంది గురించి మాట్లాడుకుంటే, మన సత్య నాదెళ్ల గారు ఉన్నారు కదా, మనం గొప్పగా చెప్పుకుంటాం మైక్రోసాఫ్ట్ CEO అని, ఆయన ఐఐటి రిజెక్టెడ్ పర్సన్. సో అట్లా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు ఐఐటీలో రిజెక్ట్ అయిపోయి జీవితంలో సక్సెస్ సాధించిన వాళ్ళు. అంటే ఇక్కడ ఐఐటీని తక్కువ చేసి చూడడమో, లేకుంటే ఐఐటీ గురించి కష్టపడొద్దని పిల్లలకు చెప్పడమో నా ఉద్దేశం కాదు. కష్టపడండి, ఐఐటీ గురించి కష్టపడండి, ఖచ్చితంగా కొట్టే ప్రయత్నం చేయండి. కానీ ఒకవేళ రాకపోయినా దాని గురించే బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకోకండి. పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ప్రెషర్ మాత్రం అంత ప్రెషర్ పెట్టకండి దయచేసి. ఇట్స్ నాట్ ఆల్ పీపుల్ కప్ ఆఫ్ టీ. అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అసలు ఐఐటీలకు ఇంత క్రేజ్ ఎందుకు అంటే, మన వాళ్ళు కొలిచేది ఐఐటీని ఫస్ట్ ఒక బ్రాండ్ లాగా చూస్తారు. ఒక బ్రాండ్ వాల్యూ, ఐఐటీలో మావాడు చదువుతున్నా అంటే ఒక బ్రాండ్, రైట్? ఆపర్చునిటీస్ ఎక్కువ. డెఫినెట్గా ఐఐటీలో చేసిన వాళ్ళకు ఆపర్చునిటీస్ ఎక్కువే. అండ్ ఐఐటీస్లో మనం కనుక చూస్తే ప్రపంచ శ్రేణి ప్రమాణాలతోటి ల్యాబులు కానీ అవన్నీ చాలా బాగుంటాయి. అవన్నీ వచ్చిన వాళ్ళకు ఓకే, రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ సమస్య. అసలు ఐఐటీ ఎవరు చదవాలి? నేను ఈ మధ్య కాలంలో ఒక ఎగ్జాంపుల్గా ఒక ఇంటర్వ్యూ చేశాను. ఒక ఐఐటి ఖరగ్పూర్ ప్రొఫెసర్ని ఇంటర్వ్యూ చేశాను, డాక్టర్ విక్రాంత్ అనమాట. ఆయన ప్రొఫెసర్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే, ఈ అట్రాక్టివ్ ప్యాకేజెస్ కోసం 15 లక్షల శాలరీ, ₹1,00,00,000 శాలరీ, 50 లక్షల శాలరీ, వీటి కోసం అయితే ఐఐటికి దయచేసి రావద్దు. ఐఐటి ఇట్స్ నాట్ మీన్ ఫర్ శాలరీ ప్యాకేజెస్ అండ్ ఐఐటి ఈజ్ నాట్ ఎ బ్రాండ్. ఐఐటిలో అసలు ఎవరు చేరాలి అన్నదానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే నాకు ఇచ్చారు. దేశానికి ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో, ఒక డిఫెన్స్ రంగం ఉంది, ఆ డిఫెన్స్ రంగంలో ఏదో కనిపెట్టాలా, సైన్యానికి ఇంకొక అద్భుతమైన ఒక వెపన్ కనిపెట్టాలా, లేకుంటే ఒక వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో కానీ, రీసైక్లింగ్ రంగంలో కానీ ఒక అత్యద్భుతమైన ఆవిష్కరణలు చేయాలంటే, అంటే బియాండ్ ఆల్ దీస్ ర్యాంక్ కానీ ఇవన్నీ కాకుండా ఐఐటి ఇంకా దానికన్నా చాలా ఎక్కువ ఆలోచించగలిగే వాళ్ళు, దేశానికి ఉపయోగపడే వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని దేశానికి అంకితం చేయగలిగే వాళ్ళు ఐఐటీలలోకి వస్తే దేశ భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది అనేది ఆయన చెప్పిన మాట. ఇంకోటి ఏంటంటే, అందరికీ కంప్యూటర్ సైన్స్ అంటే అందరికీ క్రేజే. ఎందుకంటే ఈ ప్యాకేజ్ల గురించి, వేరే దాంట్లో ఇలా ప్యాకేజ్ లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ భారతదేశానికి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అవసరం కాదు, మిగతా రంగాలు కూడా అవసరమే. ఒక మెకానికల్ ఇంజనీర్స్ అవసరమే, ఒక సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్ అవసరమే, పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్లు అవసరమే. ఎన్నో రకాల రంగాలు వాళ్ళు ఇండియాకు కావాలి. భారతదేశ భవిష్యత్తు పునాదేయాలంటే అన్ని రంగాల్లో క్వాలిఫైడ్ పీపుల్, క్వాలిటీ పీపుల్, టెక్నికల్ పీపుల్ అన్ని రంగాల్లో ఉండాలి. అందరూ మనం కంప్యూటర్ సైన్స్ పైపే పరిగెడితే ఇండియా భవిష్యత్తుకు మంచిది కాదన్న విషయం కూడా ఆయన చెప్పారనమాట. కాబట్టి ఒక కంప్యూటర్ సైన్స్ రంగం ఇంకడే కాకుండా మిగతా రంగాలు కూడా చూడండి. ఫ్యాషన్ రంగం ఉంది, ఈరోజు సినిమాటోగ్రఫీ ఉంది, చాలా రంగాలు ఉన్నాయి. అంటే మనం ఒక మంచి ప్యాకేజ్ రావాలంటే చాలా రంగాల్లో కూడా వస్తుంది. బట్ అది మిత్ ఏంటంటే ఓన్లీ ఐటీలోనే మాత్రమే వస్తుంది అనేది మాత్రం మిత్ ఉంది. ఇంకోటి ఏంటంటే, పిల్లలకు ఐఐటీలో కొంతమందికి లక్కీలీ సీట్ వస్తుంది, వెళ్తారు. కానీ ఐఐటీలో ఉండే ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని కొంతమంది పిల్లలతో మాట్లాడితే చెప్పారు. అక్కడ ఉండే ప్రెషర్ నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ ఉంటుంది. మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, యాజ్ వెల్ as ప్రెషర్ కూడా ఉంటుంది. సో ఐఐటీలోకి వెళ్ళాలంటే ప్రెషర్ హ్యాండ్లింగ్ కూడా పిల్లలకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఐఐటీ అనేది ఖచ్చితంగా ఒక గొప్ప అవకాశమే, కానీ అది ఏకైక మార్గం కాదు. చాలా మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల్లో ఐఐటీ అనేది ఒక మార్గంలో మాత్రమే చూడండి. ఆ ప్రెషర్ అనేది పిల్లలకు పెట్టకండి అనేది నా ఉద్దేశం. మీరు ఒక్కసారి ఊహించండి, నిజంగా ఐఐటీలో సెలెక్ట్ కాలేదు, పర్లేదు, మీరు అయినా ప్రెషర్ పెట్టారు, ఇంకేదన్నా జరుగుతుంది పిల్లోడికి, మీరు తట్టుకోగలరా? తట్టుకోలేరు కదా. సో దానికన్నా వేరే రంగంలో చాలా రంగాలు ఉన్నాయి. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పిల్లలకు ఒక్కొక్కరికి ఇన్సైడ్ అంటే వాళ్ళు జన్మతః వచ్చిన కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి. వాటిని కనుక నిజంగా మీరు ప్రోత్సహించగలిగితే నిజంగా పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. అట్లా అనుకున్నట్టు అంటే అందరూ మళ్ళీ సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు అనుకుంటారేమో. సచిన్ టెండూల్కర్ అనే కాదు, చాలా రంగాల్లో మేధావులు ఉన్నారు. అంటే ఐఐటి కన్నా కూడా పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ తమ ఎంచుకున్న రంగాల లోపల అత్యున్నత స్థాయికి చేరుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేశానికి దిక్సూచిగా వెళ్ళిపోయారు. కాబట్టి ఐఐటి వచ్చినా రాకపోయినా దట్ షుడ్ బి ఎ కామా, దట్స్ నాట్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ లైఫ్. జీవితం అనేది ఐఐటి కన్నా చాలా గొప్పది. ఇక్కడ ఐఐటిని చిన్న చూపు చూడడం నా ఉద్దేశం కాదు. ఐఐటి కష్టపడే వాళ్ళను ఇబ్బంది పెట్టాలనో, లేకుంటే వాళ్ళని డిస్కరేజ్ చేయాలన్న ఉద్దేశం కాదు. బట్ ఐఐటి కన్నా కూడా జీవితం వేరే చాలా ఉంది. ఆ ప్రెషర్లోకి వెళ్ళి అనవసరంగా వేరే మార్గాలు ఎంచుకోకండి అని చెప్పడమే నా ఉద్దేశం. వీడియో చూసిన వాళ్ళకి నా ఉద్దేశం అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇలాంటి వీడియోస్ని మళ్ళీ మీకు ఇస్తూనే ఉంటాను. మంచి వీడియోస్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ నలుగురికి పంపించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లందుల. జై హింద్.